హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇమాజినరీ స్టోరీస్ ఆఫ్ క్యామ్. ఈరోజు మన ఇమాజినరీ స్టోరీ టెంపరరీ ఐడి కార్డ్. ముగ్గురు కార్ ఎక్కినాక రిషి ముఖేష్తో, ఏంటి ముఖేష్, కాలేజీ ఎలా ఉంది అని అడుగుతాడు రిషి. వెంటనే ముఖేష్, బాగుంది డాడ్ అంటాడు. స్కూల్ టైప్ కాదు, కాలేజీలో నువ్వు అందరికీ తెలుసు నా కొడుకు అని, సో జాగ్రత్తగా ఉండు అంటాడు. అలాగే డాడ్ అంటాడు ముఖేష్. అంటూ బ్యాక్ తిరిగి వసు వైపు చూస్తూ, క్లాస్ పీకటానికా నన్ను ఇక్కడ కూర్చోబెట్టింది అంటాడు. వెంటనే వసు రిషితో, కొత్త బుక్స్ అంట, సతీష్ వాళ్ళకి పంపారా అంటది. పంపమన్నానే, ఒకసారి కనుక్కో అంటాడు రిషి. హా అలాగే అని వసు కాల్ చేసి మాట్లాడింది. హా వెళ్ళాయంట అంటది వసు. ఓకే అంటాడు రిషి. వసు సీట్లో వెనక్కి కూర్చొని, వీళ్ళిద్దరూ నవ్వుతూ మాట్లాడుకుంటే ఎంత బాగుంటుందో, ఎప్పుడు ఈయన ఏదో ఒకటి అంటారు, వాడు ఫీల్ అవుతూ ఉంటాడు అనుకుంటూ ఉండగా సిగ్నల్ దగ్గర కార్ ఆగిద్ది. ముఖేష్ రిషితో, ఈ మధ్య హైదరాబాద్లో ట్రాఫిక్ చాలా ఎక్కువ అవుతుంది కదా డాడ్ అంటాడు. అనగానే రిషి హా అంటాడు. ఈ ట్రాఫిక్ వల్ల బయటికి రావాలంటే చిరాకు వస్తుంది అంటాడు. అనగానే రిషి, అలా అని పనులన్నీ ఆపుకొని ఇంట్లో కూర్చోలేం కదా అంటాడు. వెంటనే ముఖేష్ హా అని బయటికి చూస్తూ, బైక్స్ వాళ్ళు ముందుకి వెళ్ళటం, అవి స్విగ్గీ, జొమాటో, అమెజాన్ లాంటి డెలివరీ బాయ్స్ వెహికల్స్. వీళ్ళు అసలు ట్రాఫిక్ రూల్సే పాటించట్లా. వీళ్ళని కంట్రోల్ చేయగలిగితే కొంచెం అన్నా ట్రాఫిక్ కంట్రోల్ చేయగలం కదా అని ఆలోచిస్తూ ఉంటాడు. ఇంతలో ఇల్లు వస్తుంది. ముఖేష్ లోపలికి వెళ్ళగానే, ఏంటి ఇంత లేట్ అయ్యింది అంటాడు డేవ్. వెంటనే ముఖేష్, ఓల్డ్ రికార్డ్స్ వెతికి తీసుకురావడానికి ఇంత టైం పట్టింది అంటాడు. వెంటనే రక్ష, నేను నమ్మను అంటది. ఇదిగో బుక్స్ అంటాడు టీపాయ్ మీద పెట్టి. వెంటనే రక్ష, బుక్స్ ఎదురుగా ఉన్నా నాకెందుకో నమ్మబుద్ధి కావట్లా అంటది. ఇంతలో చిన్ను బయటకు వచ్చి, వెళ్దామా అంటది దేవ్తో. హా పద అక్క అని దేవ్ అండ్ చిన్ను ఇద్దరు జిమ్కి వెళ్తారు. రిషి లోపలికి వస్తారు. వసు రిషితో, ఫ్రెష్ అయ్యి రండి, కాఫీ రెడీ చేస్తా అంటది. అలాగే అని రిషి పైకి వెళ్తుంటే వసు, ఒక్క నిమిషం, ఆ కోట్ ఇచ్చేసి వెళ్ళండి, డ్రై క్లీనింగ్ అతను వస్తానన్నాడు అంటది. అనగానే రిషి ఓకే అని కోట్ ముందు గుండీలు తీసి కోట్ తీయబోతుంటే వసు బ్యాగ్ నుంచి ఆ కోట్ని తీస్తుంది. అది చూసి రక్ష, ముఖేష్ నవ్వుకుంటారు. రిషి పైకి వెళ్తాడు. వసు అక్కడే ఉంటది. రక్ష ముఖేష్తో, ఇంతకీ మాతో రాకుండా ఎక్కడికి వెళ్ళావు అంటది. మళ్ళీ మొదటికొచ్చావు, చెప్పా కదా రికార్డ్స్ తీసుకురావడానికి వెళ్ళాను అంటది. అంటూ ఉండగా వసు అక్కడి నుంచి వెళ్తది. నేనేమి చెవిలో పువ్వులు పెట్టుకొని లేను అంటది రక్ష. అనగానే ముఖేష్, సరే నమ్మనప్పుడు నిజం ఏంటో చెప్పు అంటాడు. అక్కడే వసు వస్తూ ఉంటది. ష్ అంటది రక్ష. మరి యాక్టింగ్ ఎందుకో అనగానే రక్ష నవ్వుకుంటది. రక్ష కాల్ లిఫ్ట్ చేసి, హా మా వస్తున్నా, అత్త అమ్మ వచ్చిందంట, ఇంక వెళ్తాను అంటది. సరే మా అంటది వసు. రక్ష సరే బాయ్ అని ముఖేష్కి చెప్తుంది. అంటాడు రక్ష వైపు చూస్తూ. రక్ష అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంతలో ముఖేష్ మొబైల్కి మెసేజ్ వస్తుంది. అది చూసుకుంటూ నవ్వుకుంటాడు. వసు అది చూసి, ఎవర్రా ఫోన్లో చూసి నవ్వుకుంటున్నావు అంటది. వెంటనే ముఖేష్ ఉలిక్కిపడి, ఏదో మెమే చూసి అంటాడు. ఓ అంటది వసు. ముఖేష్ అక్కడి నుంచి లెగిచి లోపలికి వెళ్తాడు. నెక్స్ట్ డే ముఖేష్ పొద్దున్నే కదులుతూ, ఎస్ ఐ డిడ్ ఇట్ అంటూ ఉంటాడు. ఏమి డిడ్ ఇట్ రా అంటాడు దేవ్. ముఖేష్ కదులుతూ, డిడిటా, ఏం డిడిట్ అంటాడు. ఏమో నువ్వే ఏదో కలవరిస్తున్నావు అంటాడు. వెంటనే ముఖేష్, అవునా, ఏమోరా, అయినా ఏముంటుందిలే, ఆ రక్షాన్ని ఏదో చేసి ఉంటాను, అందుకే డిడిట్ అని ఉంటాను అనగానే దేవ్ నవ్వుకుంటూ, సరే పద కాలేజీకి టైం అవుతుంది అంటాడు. హా అని రెడీ అవుతాడు. కానీ ముఖేష్కి కాలేజీ ఐడి కార్డ్ కనపడదు. అరే ఐడి కార్డు లేదే, అమ్మకి చెప్దాం అని కిందకి వెళ్తాడు. వసు ఉండదు. పని అమ్మాయి గారు అబ్బాయి గారు ఏదో పని ఉందని వెళ్ళారు, మీకు టిఫిన్ పెట్టమన్నారు అంటది.
అనగానే ముఖేష్ సరే అని టిఫిన్ చేసి కాలేజీకి వెళ్తారు. కాలేజీకి వెళ్ళగానే ఫస్ట్ పీరియడ్ కంప్యూటర్ ల్యాబ్. అందరూ ల్యాబ్‌కి వెళ్తారు. దేవ్ అండ్ రక్ష కూడా వెళ్తారు. ముఖేష్‌ని వెళ్తుంటే ఆపేసి స్కాన్ చేసినాకే వెళ్ళాలి అంటారు. అనగానే ముఖేష్ నా దగ్గర ఐడీ కార్డ్ లేదు అంటాడు. వెంటనే ల్యాబ్ ఇన్ఛార్జ్ అయితే రిషి సార్ దగ్గరికి వెళ్ళి సైన్ చేయించుకోండి. మేము కొత్తదిస్తాం అంటారు. అనగానే ముఖేష్ నేను ఎండీ కొడుకుని అని నోటిదాకా వచ్చి అమ్మో! మళ్ళీ ఎండీ కొడుక్కి రూల్స్ ఫాలో అవ్వకపోతే ఎలా అని డాడ్ క్లాస్ పీకుతాడు. ఆల్రెడీ వార్న్ చేశాడు నా నేమ్ యూజ్ చేసుకోవద్దని. మామ్ దగ్గరికి వెళ్దాం అనుకొని ముఖేష్ వసు క్యాబిన్‌కి వెళ్తాడు. రక్ష మనసులో ముఖేష్ ఏంటి క్లాస్‌కి రాలేదు? ఏం చేస్తున్నాడో చూద్దాం అనుకొని సార్ వాటర్ అని అడిగి బయటికి వెళ్తది ముఖేష్‌ని వెతకటానికి. ముఖేష్ వసు క్యాబిన్‌కి వెళ్తాడు. ఏంటి ముఖేష్ క్లాస్ లేదా అంటది వసు. ఉంది మా, నేను ఐడీ కార్డ్ మర్చిపోయి వచ్చాను. అవునా? ఇదిగో ఈ ఫామ్ మీద డాడ్‌తో సైన్ చేయించుకొని ల్యాబ్‌లో ఇస్తే వాళ్ళు కొత్తదిస్తారు అంటది. అసలు డాడ్ బయటికి వెళ్ళినట్లున్నారు. ఒకవేళ ఉంటే చేపిచ్చుకో లేదంటే రా నేను చేస్తాను అంటది వసు. వెంటనే ముఖేష్ ఇప్పుడు డాడ్‌తోనా అనబోతూ ఉండగా అటెండర్ వచ్చి మ్యామ్ మిమ్మల్ని కలవటానికి సుజాత మ్యామ్ గారొచ్చారు అంటారు. రమ్మనండి అంటది వసు. ఇప్పుడు బాగోదు అనుకొని ముఖేష్ బయటికి వెళ్ళి అబ్బా! ఇప్పుడు డాడ్ రూమ్ పైన ఉంది. పైదాకా వెళ్ళాలా? అనుకుంటూ ఉండగా రక్ష నడుచుకుంటూ వెళ్తది. అది చూసిన ముఖేష్ రక్ష అని పిలుస్తాడు. ఏంటిక్కడున్నావు? అంటది రక్ష. నిన్ను డాడ్ పిలుస్తున్నారంట అంటాడు ముఖేష్. ఓ అత్తయ్య చెప్పారా? అంటది. హా అంటాడు ముఖేష్. సరే అని పైకి వెళ్తది. 2 మినిట్స్‌లో కిందకు వచ్చి అదేంటి మామయ్య లేరంట పైన అంట అనగానే హా అది కనుక్కోవటానికి పంపానులే అంటాడు. ఏంటి? అంటది రక్ష. ముఖేష్ నవ్వుకుంటూ వసున్ క్యాబిన్‌లోకి వెళ్ళి మామ్ పైన డాడ్ లేరు అనగానే రక్ష ముఖేష్ వెనక సీరియస్‌గా చూస్తది. అవునా? సరే ఇటివ్వు అని ఆ లెటర్ పైన సైన్ చేస్తది. ఓకే ఇది తీసుకెళ్ళి ల్యాబ్‌లో ఇవ్వు. వాళ్ళే టెంపరరీ ఐడీ కార్డ్ ఇస్తారు అంటాడు. అలాగే అని వెళ్తాడు ముఖేష్. బయటకి వెళ్ళగానే కావాలని చేసావు కదా అంటది రక్ష. అవును అవును నిన్న నువ్వు కావాలని ఇరికిచ్చావు కదా అంటాడు. అనగానే కావాలని ఏం కాదు అంటూ ఉండగా సుజాత మ్యామ్ బయటకు వచ్చి ఏం చేస్తున్నారు క్లాస్ టైమింగ్స్‌లో అంటారు. అనగానే రక్ష వాటర్ కోసం వచ్చాను అంటది. అనగానే సుజాత మ్యామ్ ఓకే నువ్వు అంటది ముఖేష్ వెనక చూసి. ఐడీ కార్డ్ కోసం వచ్చాను అంటాడు ముఖేష్. అయిపోయింది కదా ఇంక నువ్వెళ్ళు అంటది. అనగానే ముఖేష్ హా అని రక్ష వెనక చూస్తూ వెళ్తాడు. రక్ష బాటిల్లో వాటర్ పట్టుకున్నట్లు యాక్ట్ చేసి వెళ్తది. రక్ష ల్యాబ్‌లోకి వెళ్ళగానే ల్యాబ్‌లో మ్యామ్ ముఖేష్ ఇక్కడ కూర్చో అంటది. ఓకే అని కూర్చోగానే రక్ష ముఖేష్ వెనక గుర్రుమని చూస్తూ ఉంటది. ముఖేష్ నవ్వుకుంటూ రక్ష చూస్తుంది అని వీణాతో మాట్లాడతాడు. ముఖేష్ మాట్లాడుతుంటే వీణ నవ్వుతూ ఉంటది. రక్ష మనసులో వీడు మాట్లాడుతుంటే వీణ నవ్వుతుంది. వీడికి జోక్స్ వేయటం కూడా వచ్చా? ఒకవేళ వాడి టాలెంట్‌కి పడిపోతుందా? ఒకవేళ మాయ చేసి పడేస్తాడా? ఆ! అలా చెయ్యడులే. అమ్మో! అది మాయ చేస్తుందేమో. దీనిని ఎలాగైనా బ్రేక్ చేయాలి అనుకొని చూస్తది. వీణ ఏదో సిగ్గుపడుతూ మాట్లాడుతూ ఉంటది. అదేంటి సిగ్గుపడుతుంది అనుకొని మనసులో అస్సలు వీడికి లేకపోతే దానికన్నా ఉండొద్దు అనుకుంటది. వీడిని ఎలాగైనా ఆపాలి అనుకుంటూ రిషి సార్ వస్తున్నారు రిషి సార్ వస్తున్నారు అంటది. వీణ అండ్ ముఖేష్ టక్కున స్ట్రైట్‌గా కూర్చుంటారు. రక్షకి ముఖేష్‌ని చూసి నవ్వు ఆపుకోలేక నవ్వేస్తది. డాడ్ లేరు కదా రక్ష అంటాడు దేవ్. ఆ సౌండ్ విన్న ముఖేష్ అవును కదా అసలు కాలేజీలో లేరు కదా అని రక్ష వైపు సీరియస్‌గా చూస్తాడు. రక్ష నవ్వుకుంటది. ముఖేష్ మనసులో కాలినట్లుంది అని నవ్వుకుంటాడు. ఇంతలో సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ వస్తారు ల్యాబ్‌లోకి. వాళ్ళకి అదే టైం ల్యాబ్ కావటం వల్ల. రక్ష పక్కనే ప్లేస్ ఖాళీగా ఉండటం వల్ల కొంతమంది అబ్బాయిలు వచ్చి రక్ష పక్కన కూర్చుంటారు.
రక్షకి వచ్చి పక్కన సీనియర్ చైర్ తగిలింది. రక్షకి కన్వీనియంట్‌గా లేక దేవ్ పక్కకి జరిగింది. ఆ టైంలో వీణ ఏదో అడుగుతూ ఉంటది. ముఖేష్ చూస్తూ ఉంటాడు. టక్కున దేవ్ చైర్ వెళ్ళి ముఖేష్ చైర్‌కి తగిలింది. ఈ రక్ష కావాలని చేస్తుంది అనుకొని చిరాగ్గా పక్కకి చూడగానే రక్ష ఇన్‌కన్వీనియంట్‌గా ఫీల్ అవ్వటం చూస్తాడు. వెంటనే ముఖేష్ తన ప్లేస్ నుంచి లెగిసి వెళ్ళి నా ప్లేస్‌లో కూర్చోపో అంటాడు రక్షని. హా! హా! అని వెళ్ళి ముఖేష్ ప్లేస్‌లో కూర్చుంటది. ముఖేష్ ఏమో రక్ష ప్లేస్‌లో కూర్చుంటాడు. రక్ష మనసులో థాంక్స్ బావా అని అనుకుంటది. రక్ష ల్యాప్‌టాప్ వైపు చూస్తూ ఏంటి? ఇక్కడ ఏమీ చేయలేదుగా అనుకుంటది. వెంటనే ముఖేష్ అందుకే నిన్ను అక్కడికి పంపాను. నాకేమైనా వచ్చా ఏంటి చేయటానికి? ప్లస్ ఆ పక్కన వీణ పద్దాకా డౌట్స్ అడుగుతుంది. నాకు వస్తేనేగా దానికి చెప్పటానికి అంటాడు. అనగానే రక్ష మనసులో నవ్వుకుంటది. ఇందాకటి నుంచి వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటంది ఏదో అనుకున్నా. డౌట్సా అడుగుతుంది అనుకుంటది. ఇంతలో దేవ్ మ్యామ్ నాది ఫినిష్ అంటాడు. మ్యామ్ చెక్ చేసి వెరీ గుడ్ యూ కెన్ గో అంటది. ఓకే మ్యామ్ అంటాడు దేవ్. మ్యామ్ ముఖేష్ వైపు చూస్తూ వాట్ అబౌట్ యూ అంటది. మ్యామ్ ఈ లాస్ట్‌లో రావట్లా అంటాడు ముఖేష్. ఇదేం లేదు అని చూపిస్తది. అయిపోయింది మ్యామ్ అంటాడు ముఖేష్. యాహ్! యూ కెన్ ఆల్సో లీవ్ అంటది మ్యామ్. వెంటనే ముఖేష్ ఓకే మ్యామ్ అంటాడు. అని వెళ్తుంటే రక్ష సీరియస్‌గా ముఖేష్ వెనక చూస్తది. ముఖేష్ లెగిచి వెళ్ళబోతూ మనసులో ఈ సీనియర్ సంగతి మర్చిపోయానే అనుకుంటూ ఆల్రెడీ చేసిందే చూస్తున్నట్లు ల్యాప్‌టాప్‌లో చూస్తూ ఉంటాడు. మ్యామ్ వచ్చి రక్ష ఏంటి ఇంత స్లో అంటది. అనగానే ముఖేష్ ఏమీ తెలియనట్లు వై ఆర్ యూ సో స్లో రక్ష అంటాడు. అనగానే రక్ష ముఖేష్ వైపు సీరియస్‌గా చూస్తూ 2 మినిట్స్ మ్యామ్ అయిపోతది అంటది. ఏమైంది ముఖేష్ వెళ్ళలేదు నువ్వు అంటది మ్యామ్ ముఖేష్ వైపు చూసి. మ్యామ్ మొత్తం ఒకసారి చూసుకుందామని చూస్తున్నా అనగానే మ్యామ్ వెరీ గుడ్ అంటది. వెంటనే రక్ష అబ్బో యాక్టింగ్ మామూలుగా లేదుగా అనుకుంటది. ఇంతలో రక్షది అయిపోయింది. అప్పుడు ముఖేష్ లెగుస్తాడు. అదే టైంలో వీణ కూడా లెగుస్తది. రక్ష మనసులో వీణ కోసం వెయిటింగా అనుకుంటది. ముగ్గురు ఒకేసారి బయటికి వెళ్తారు. రక్ష ముఖేష్‌తో రేయ్ ఇది టూ మచ్ నీ వల్ల నేను సెకండ్ టైం కూడా చేయవలసి వచ్చింది అంటది. అనగానే ముఖేష్ నేను ఉండటం వల్ల నీకు ఎన్ని ఉపయోగాలో చూడు నీ చేత రివిజన్ కూడా చేపిచ్చేశాను అన్నాడు. అనగానే దేవ్ నవ్వుకుంటాడు. వెంటనే రక్ష వీడు ఎదవ వేషాలేస్తున్నాడు. ఆ వీణ పక్కన కూర్చుంటే వాడి టాలెంట్ అంతా తెలిసిపోతదని ఆ ప్లేస్ మారి నన్ను బుక్ చేశాడు. అండ్ వీణ కోసం వెయిట్ చేశాడు. ఆమె బయటికి రాగానే వచ్చాడు బయటికి అంటది. ముఖేష్ కెమెరా వైపు చూసి చూశారుగా రక్ష కోసం చేసినా దానికి కనపడదు. అది నా పరిస్థితి. ఈరోజు స్టోరీ ఇక్కడితో అయిపోయింది. ఎలా ఉందో స్టోరీ అండ్ ఐడియాస్‌ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయటం మాత్రం మర్చిపోకండి.